పార్వతీపురం మన్యం జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడికి షాక్ ఇచ్చారు ఆటో డ్రైవర్లు. ఆటో డ్రైవర్ల సేవలు అనే కార్యక్రమానికి ఆటో డ్రైవర్లే రాలేదు. 15,000 ఇస్తామన్న కార్యక్రమానికి వచ్చేందుకు ఇష్టపడలేదు. కార్యకర్తలు తప్ప ఆటో డ్రైవర్లు లేకపోవడంతో మంత్రి అచ్చెన్నాయుడు అవాక్కయ్యారు. అలాగే సీతారాం మండలం నుంచి కూడా చర్చి కూడా గేట్లు తెరిచే ఉన్నాయి. సహకారాన్ని చేస్తూ డ్రైవర్ అన్న సేవలో అలాగే సీతారాం మండలం నుంచి కూడా పార్వతీపురం మన్యం జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడికి షాక్ ఇచ్చారు ఆటో డ్రైవర్లు. అసలు కార్యక్రమానికే రాలేదు. 15,000 ఇస్తామన్నా కూడా కార్యక్రమానికి వచ్చేందుకు ఇష్టపడలేదు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ యుగంధర్. యుగంధర్, చెప్పండి, ఎందుకని ఆటో డ్రైవర్లు ఇష్టపడలేదు? ఆటో డ్రైవర్లనే కాదు కానీ ప్రతి వర్గంలోనూ ఏదో ఒక అసంతృప్తి ఉంది. అది రిఫ్లెక్ట్ అయింది అనుకోవచ్చా? బిందు, ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాలోని మంత్రి అచ్చెన్నాయుడు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉంటున్నారు. ఆటో డ్రైవర్ల సేవలో అనే కార్యక్రమంలో 15,000 రూపాయలు ఆటో డ్రైవర్లకు, క్యాబ్ డ్రైవర్లకు డబ్బులు పంపిణీ చేసే కార్యక్రమంలో ఆయన పార్టిసిపేట్ చేశారు. అక్కడ చూసినట్టయితే ఆటో డ్రైవర్లు కానీ, క్యాబ్ డ్రైవర్లు కానీ ఎవ్వరు కూడా సమావేశానికి అటెండ్ కానటువంటి పరిస్థితి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి మహిళలకు ఫ్రీ బస్సు పథకం తీసుకొచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లకు పూర్తిగా ఆర్థికంగా ఇబ్బంది వచ్చిందని చెప్పి రోజుకి 400 రూపాయల ఆదాయం కోల్పోతే సంవత్సరానికి 15,000 రూపాయలు ప్రభుత్వం సాయం చేస్తే అది ఏ రూపంలో కూడా మాకు సరిపోదు. ఇటీవల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విపరీతంగా ఫైన్స్ వేసినటువంటి పరిస్థితి. ఆటో డ్రైవర్లకి యూనిఫారం లేదని ఫైన్లు వేసినటువంటి పరిస్థితి. ఒకవైపు రోడ్లు బాగులేవు అని చెప్పేసి ఆ వాహనాల మరమ్మతులు అవుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా తీవ్ర నష్టాల్లో ఉన్నారు. గతంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళకి వాహన మిత్ర పథకంలో ఏటా 10,000 రూపాయలు డబ్బులు అందేవి. కానీ ఆ పథకాన్ని పూర్తిగా తీసేసి గత సంవత్సరం డబ్బులు ఇవ్వకుండా రెండో సంవత్సరం 15,000 రూపాయలు ఇవ్వటం అనే దాని మీద ఆటో డ్రైవర్లు మండిపడుతున్నారు. గత 2 నెలలుగా వీళ్ళు పలు చోట్ల ఆందోళన కూడా చేశారు. మండల స్థాయిలో ఆందోళన చేశారు, జిల్లా స్థాయిలో కూడా ఆందోళన చేసి కలెక్టరేట్లను కూడా ముట్టడించినటువంటి వైనం చూసాం. మరోవైపు ఫిట్నెస్ సెంటర్లను తీసుకొచ్చారు. అవన్నీ కూడా ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్లు. అక్కడ ఇష్టానుసారం గతంలో 1,000 రూపాయలు ఖర్చు అయితే ఇప్పుడు 4,000-5,000 రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి. మొత్తంగా పూర్తిగా ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు ఎవరైతే షాక్ ఇచ్చినట్టయింది మంత్రి అచ్చెన్నాయుడికి. ఆటో డ్రైవర్లు ఎవరు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి ఆసక్తి చూపనట్టుగా యుగంధర్ రిపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ యుగంధర్.